హెల్తీగా ఇడ్లీ పిండితో పునుగులు చేసుకుందాం రండి. ముందుగా ఇడ్లీ పిండిని తీసుకొని దాంట్లో కొంచెం బియ్యం పిండి కలుపుకోవాలి. నానబెట్టుకొని ఉంచుకున్న పచ్చిశనగపప్పు, కొంచెం ఉల్లిపాయలు, సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, సన్నగా తరుముకున్న క్యారెట్, కొంచెం నువ్వులు, తగినంత జీలకర్ర, ధనియాలు, కొంచెం పసుపు, వీటన్నిటిని పక్కనుంచుకొని కొంచెం బాణలిలో నూనె పోసుకొని వేడి చేసుకుందాము. పిండిలో ఇప్పుడు తగినంత ఉప్పు కలుపుకొని ఇందాక మనం చూపించిన పదార్థాలన్నీ కలుపుకోవాలి. ఈ పునుగులు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పునుగుల్ని పిల్లలకి కెచప్తో పాటు పెట్టచ్చు, అల్లపు చట్నీతో తినచ్చు, టమాటా చట్నీతో కూడా తినచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి జారుగా అయినట్టు నాకు అనిపించింది. అందుకే నేను ఇప్పుడు 2 స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసి, ఇప్పుడు మన పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కగానే పునుగులు ఒక్కొక్కటిగా మనం వేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా ఉండి ఇడ్లీ పిండితో చేసిన పునుగులు రెడీ.